పెద్దాపురం డివిజన్ పరిధిలో మైనర్ బాలికపై జరిగిన అత్యాచార ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఈ వ్యవహారంపై ప్రభుత్వం తక్షణమే సమగ్ర దర్యాప్తు చేపట్టాలని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా నేతలు శనివారం పెద్దాపురంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. పార్టీ ఇన్ఛార్జ్ దౌలూరి దొరబాబు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో కూటమి ప్రభుత్వంపై వారు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మైనర్ బాలిక ఘటనలో రాజకీయ నేతల ప్రమేయంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్న మహిళా నేతలు దీనిపై లోతైన విచారణ జరగాలని కోరారు. పెద్దాపురం ఎస్ఐ మౌనిక బదిలీ వెనుక లక్షలాది రూపాయలు చేతులు మారాయని ఆరోపించిన వారు ఇది ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని మండిపడ్డారు. మహిళా రక్షణ గురించి పదే పదే మాట్లాడే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, హోంమంత్రి అనిత ఈ ఘటనపై స్పందించకపోవడం దారుణమని, ఇది సిగ్గుచేటని మాజీ ఎమ్మెల్సీ అంగూరి లక్ష్మీ శివకుమారి విమర్శించారు. ఒక కోళ్ల ఫారం యజమాని అరాచకాలను కప్పిపుచ్చేందుకు యంత్రాంగం ప్రయత్నిస్తోందని, బాధిత కుటుంబాన్ని భయభ్రాంతులకు గురిచేయడం విచారకరమని వర్ధినేడి సుజాత పేర్కొన్నారు. ఇదే సమావేశంలో బీచ్లో మద్యం వ్యాపారాన్ని ప్రోత్సహించడంపై వైకాపా నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సమాజానికి ఆదర్శంగా ఉండాల్సిన ప్రభుత్వమే పర్యాటక ప్రాంతాల్లో మద్యం విక్రయాలకు అనుమతి ఇవ్వడం ద్వారా మహిళల భద్రతను ప్రమాదంలోకి నెడుతున్నారని వారు ఆరోపించారు. కూటమి పాలన వ్యాపార కేంద్రంగా మారిందని, కుటుంబాలతో బీచ్లకు వెళ్లే మహిళలకు రక్షణ ఎక్కడా అని వారు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కార్యక్రమంలో శివప్రసన్న, మాకినిడి శివకుమారి, పేపకాళ కృష్ణప్రియ, దీప్తి కుమారి, సేపెన్ని రూపాదేవి, పాలిక కుసుమ తదితరులు పాల్గొన్నారు. పని కోసం వచ్చినటువంటి అమాయకురాల మీద అత్యాచారం చేసి కడుపు వచ్చే వరకు ఆ పిల్లని వాడుకుని ఆ పిల్ల ఏమైనా బయట పెడుతుందేమో అనే భయంతో మరి అక్కడ ఉన్నటువంటి పోలీసు వారితో ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వం ఏదైతే ఉందో ఇప్పుడు ప్రజెంట్ ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులతో కలిసి ఆ అమ్మాయి జీవితాన్ని నాశనం చేయడానికి పాటుపడినటువంటి ఎవరైతే ఆ సత్యబాబు గారు ఉన్నారో మరి ఇప్పటి వరకు ఆ అమ్మాయి చేత చాలా అబద్ధాలు చెప్పించి ఆమెకు ఉన్నటువంటి వయసు తక్కువైనప్పటికీ మైనర్ బాలికగా తన ఆధార్ కార్డులో మార్పించి పోలీసు స్టేషన్లోనే ఈ రాజకీయం అంతా చేసి ఆ అమాయకురాలను బలి చేసినటువంటి పరిస్థితుల్లో ఈరోజు మా పార్టీ తరఫు నుంచి మా గళ వినిపించడానికి మేము రావడం తప్పలేదు. ఇప్పుడు బాధాకర విషయం ఏంటంటే ఆ అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయి విషయంలో నిన్నే సిఐని మౌనిక గారిని వీఆర్లో పెట్టడం జరిగింది. ఎస్ఐని మౌనిక గారిని వీఆర్లో పెట్టడం జరిగింది. ఇది మేము ఏదో రాజకీయంతోనో లేకపోతే మా పార్టీకి మైలేజ్ కోసమో లేకపోతే మా నాయకులు దౌలూరు దొరబాబు గారికి ప్లస్ కోసమో మేము ఇక్కడ కూర్చోలేదు. వారే స్వయంగా బయట పెట్టారు. ఈనాడు పేపర్లో వచ్చింది, అలాగే హెచ్ఎం టీవీ ఛానల్లో వచ్చింది. ఏదైతే అధికార పార్టీ ఉందో వారి ఛానల్లోనే రావడం జరిగింది ఈ వార్త. అలాగే ఇప్పుడు గూగుల్లో కూడా హాల్చల్ జరుగుతుంది. ఆమెని వీఆర్లో పెట్టడం జరిగింది, ఎస్ఐ గారిని. దీనంతలో మీరు ఏం న్యాయం చేయాలనుకుంటున్నారు? అమ్మాయిని ఎక్కడ దాచిపెట్టారు, ఎక్కడో కనపడకుండా ఏమీ అసలు తెలియకుండా ఆచూకీ లేకుండా చేసినటువంటి పరిస్థితులు తెలుగుదేశం ఏదైతే కంప్లైంట్ ఇచ్చారో కంప్లైంట్ తీసుకోక ఎస్ఐ మోహన్ గారిని వీఆర్లో పెట్టడం జరిగింది. ఏలూరు డిఐజీ గారని పబ్లిక్ గా పేపర్ కదా గూగుల్లోనే వచ్చేసిందండి. ఇది ఎవరు మభ్య పెట్టేది కాదు. మేము అబద్ధాలు చెప్పవలసిన పని లేదు. ఆ వీఆర్ అనేది పాపం జాబ్ పంపించుకుంటే ట్రాన్స్ఫర్ అంటే ఏదో ఎక్కడికో పంపిస్తారు. అది లేదు కదా. వీఆర్కి హెడ్ ఆఫీస్కి హ్యాండ్ ఓవర్ చేసేసారు ఆవిడ్ని. అంటే ఆవిడ తప్పట్లేదా? నెక్స్ట్ ఆధార్ కార్డులో మీకు ఏజ్ తక్కువ ఉంది కదా అని చెప్పేసి ఆ క్వశ్చన్ రైజ్ చేస్తే ఆధార్ కార్డులో తప్పు ఉంది అని చెప్పేసి మెన్షన్ చేస్తున్నారు. ఈరోజు మైనర్ బాలికని ఆ రకంగా ట్రీట్ చేసి ఆవిడ కంప్లైంట్ ఇవ్వడానికి వస్తే ఎఫ్ఐఆర్ని ఫైల్ చేయకుండా ఈరోజు ఏం చేస్తున్నారండి? రాజకీయ ఒత్తిళ్ళ వల్ల సింపుల్గా అక్కడ రాజీ చేసేసారు. ఇంకా పోలీస్ స్టేషన్స్ అన్నీ కూడా ఈ రకమైన రాజకీయాలు రాజీలు చేసేస్తే ఇంక న్యాయ వ్యవస్థ ఎందుకు? చెయ్యాలి అంటే భయపడాలి. ఆ విధంగా పరిపాలన కొనసాగిస్తాను అని చెప్పి ఆ రోజు హామీ ఇవ్వడం జరిగింది. మరి ఈ రోజు జరిగేది ఏంటండి? ఈ రోజు ఇక్కడ జరుగుతున్నది ఏంటి అంటే నార్మల్ గా ఉన్న మహిళల మీద కానీ బాలికల మీద కానీ అఘాయిత్యాలు చేస్తున్నారు. వాళ్ళకు కూడా న్యాయం జరగట్లేదు. కానీ ఈ రోజు ఏమీ తెలియని ఒక అమ్మాయి అంటే మానసికంగా పరిస్థితానికి ఏం జరిగిందో ఏంటో తెలియని అమ్మాయి మీద ఈ రోజు అంటే అలాంటి వచ్చి 2.5 ఏళ్ళు పూర్తి చేసుకున్నారు మీరందరూ. కానీ ఏ విధమైన అభివృద్ధి లేదు. అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి మహిళల మీద, బాలికల మీద. ప్రతిదీ కూడా అంటే ఒక చిన్న ఇష్యూ ఏదైనా వచ్చిందనుకోండి దాన్ని డైవర్ట్ చేసి పాలిటిక్స్ చేస్తున్నారు తప్ప మహిళల గురించి పట్టించుకోవట్లేదు. మీ ఇక్కడ అందరం కూడా మహిళలు ఒకటే కోరుకుంటున్నాం.
పార్టీలకు అతీతంగా ఈ రోజు ఒక బాలిక మీద, మహిళల మీద జరిగిన అన్యాయాల గురించి మేము ప్రశ్నించడానికి ఇక్కడికి వచ్చాము.